ఉంటే రోడ్ మీద ఉన్నాయి కదా ఆటోలో ప్రాబ్లం ఇది నా ప్రైవేట్ ప్రైమైసెస్. ఏం ప్రైవేట్? నువ్వు అందరికి పైసలు చూసి ఏం ప్రైవేట్ నీది? ఏం ప్రైవేట్ నీది? పర్సనల్ ప్రైవేట్ ప్రైమైసెస్. ఏం ప్రైవేట్ చెప్పు నాకు. ఇంతమంది లైన్ చూసినావా? నువ్వు ఏడు నుంచి ఏడుకుందో లైన్ చూసినావా? లైన్ చూసినావా? లైన్ చూసినావా? ఆటో వాళ్ళకు పూछाओ. ఇప్పుడు వాళ్ళకు బండి చేసి వాళ్ళకి ప్రాబ్లం చేస్తే మరి అంత సినారియోనా? సీన్ బ్రేక్ కొట్టడానికి మీదకి వస్తారా? నాకు అర్థం కాదు. మీదకి వస్తారా కొట్టడానికి? భయపెడుతుందా? ఇరాన్ ఇజ్రాయిల్ నేపథ్యంలో గ్యాస్ కొరత భారతదేశంలో ఎక్కువైంది. ప్రస్తుతం ఇది మాత్రం హైదరాబాద్లో ఉన్న ఆటో డ్రైవర్స్ మీద తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అయితే దాదాపు హైదరాబాద్లో 60,000 ఆటోలు గ్యాస్తో నడుపుతున్నాయి. ఎల్పిజి గ్యాస్ కావచ్చు, సిఎన్జి గ్యాస్ కావచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఆటో డ్రైవర్స్ ఉన్నారు. అసలు ఏంటి, ఎంతసేపు నుంచి? దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఆటో లైన్ ఉంది. అన్న నమస్తే, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 2 hours అయింది మేడం. 2 గంటలు అయింది. 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. పంపులో చూస్తే గ్యాస్ లేదని చెప్తారు. ఇక మా పరిస్థితి ఏందో అర్థమైతలేదు. బయటకు వస్తే 100 రూపాయలు 150 రూపాయలు లీటర్ దొరుకుతుంది. ఇక్కడ వస్తే లైన్లో కమ్సే కమ్ ఇప్పుడు 30-40 బండ్లు వెళ్ళిపోయినాయి. 30-40 బండ్లు దాకా వెళ్ళాయి. ఇక మాకు కూడా దొరకదో గ్యాస్ తెలియదు. ఇంకా మాకైతే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇప్పటికే వారం అయింది. మళ్ళీ ఎట్లయితుందో మాకు తినడానికి కూడా ఫుడ్ కానీ ఏదైనా కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. మేమైతే గ్యాస్ కొరకైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. నైట్ డే కూడా పండుకుంటే కూడా గ్యాస్ దొరకలేదు. ఇందాక వచ్చినా కానీ కూడా మాకు గ్యాస్ దొరుకుతుందని గ్యారెంటీ కూడా లేదు. 2 గంటల సేపు నుంచి ఉన్నాం. అవును. ఎట్లా దాదాపు ఈ గ్యాస్ కొరత ఎన్ని రోజుల నుంచి ఉందండి? గ్యాస్ కొరత ఎన్ని రోజుల నుంచి ఉంది? 3-4 days అయింది మేడం. 4 days అయింది. 5 days అయింది. ఎట్లా రేట్లు పెంచారంటున్నారు, నిజమేనా? నిజమే మేడం. ఒక్కొక్క పంపుల 100 రూపాయలు పెడుతున్నారు, ఒక్కొక్క పంపుల 67 పెడుతున్నారు, ఒక్కొక్క పంపుల 110 ఇట్లా పెడుతున్నారు మేడం. ఎట్లా మరి గ్యాస్ కొరత ఉంటే ఇట్లా పెంచుకుంటూ పోతే మీ బతుకులు ఏం కావాలి? ఏం చేస్తాం మేడం? అలా గ్యాస్ లైన్ 2 గంటలు అయింది. మేము ఆటో పెట్టి లైన్లోనే కూర్చున్నాం. ఇంకా ఇప్పుడేమో గ్యాస్ గిట్ట దొరుకుతాయని అంటారు. ఏం చేయాలి? అదే కష్టం అవుతుంది. ఎట్లా ఏమని అడగాలనుకుంటున్నారు గవర్నమెంట్ని? ఇప్పుడు ఏంటంటే మేడం, ఏమని అడగాలంటే మళ్ళీ అప్పటిలాగా ఎట్లా ఉంది అట్లానే కావాలి మళ్ళీ మా గ్యాస్. ఇప్పుడు అప్పుడేమో సిఎన్జి లైన్లో ఉండే, ఇప్పుడు ఎల్పిజి లైన్ అయింది. ఇట్లా అట్లా పరిస్థితి అయింది. ఇదివరకు ఉండేనా ఇట్లా? ఇదివరకు అయితే లేకుండే మేడం. ఇప్పుడే జరుగుతున్నాయి. ఇదివరకు లేకుండే 4-5 days నుంచి నడుతుంది. ఇంతకుముందు అయితే లేకుండే, గతం కూడా లేకుండే. కానీ ఇప్పుడే స్టార్టింగ్. అది ఫస్ట్ టైం చూస్తున్నాం మేమైతే ఆటోలో. ఎల్పిజి లైన్ అంటే ఫస్ట్ టైం. 15 years నుంచి ఆటో నడుపుతున్నాను నేనైతే. ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను ఎల్పిజి లైన్ అంటే. అంతకుముందు అయితే గతం అయితే తెలియదు నాకు. 15 years నుంచి చూస్తున్నా కానీ గ్యాస్ లైన్ అంటే ఫస్ట్ టైం ఎల్పిజి. ఇది సిఎన్జి లైన్ కూడా అంత లేకుంటే దానికన్నా డబల్ ట్రిపుల్ అయితే లైన్ ఉంది మేడం ఇది. అవును. ఇక ఇది గవర్నమెంట్ దీన్ని సహకరించాలి. ఏమైనా హెల్ప్ గురించి అయినా గ్యాస్ గురించి అయినా ఏదైనా చేయాల్సిందే గవర్నమెంట్. లేకపోతే చాలా ఘోరం పరిస్థితి. ఆటో డ్రైవర్లకు పరిస్థితి చాలా ఘోరం అవుతుంది మేడం. ఇంతకుముందు అయితే ఎప్పుడు కాలే. రేట్లు కూడా మాకు కూడా ఓలా ఊబర్లో కూడా 20 kilometers పోతే 200-210 అట్లా వస్తుంది మాది. అది ఫస్ట్లో ఎంత వచ్చిందంటే 350-300 అలాగొచ్చేది. ఇప్పుడు దాంట్లో కూడా మాకేం ఫైదా లేదు. దీనికి 100 రూపాయలు పెట్టి కూడా గ్యాస్ కొట్టినా కానీ మాకు వేస్ట్, ఏం ఫైదా లేదు. ఇది ఆటోలో గ్యాస్ పంపిస్తాం మేడం. 100 rupees లీటర్ గ్యాస్. 20 kilometers ఇస్తుంది మైలేజ్. 20 kilometersలో మేము పోయినాం అనుకో, ఆ గల్లీలో నుంచి ఎంటీ రావాలా. మాకేం దొరకలేదు అసలు. ఇప్పుడు 2 గంటల నుంచి ఉన్నా, ఇప్పుడు వచ్చి పంపాడు అంటున్నాడు గ్యాస్ లేదు. మళ్ళీ మా పరిస్థితి ఏంది? మేము మొత్తం రోడ్డు మీద వచ్చినాం. అసలు మా బాధలు ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు. ఆటో స్ట్రైక్ చేసినా అర్థం చేసుకుంటలేరు. కోటేశ్వరుడు ఏమో ఏదో అయితేనే ఉన్నాడు, ఇక్కడ మేమేమో కింద తొక్కుతూనే ఉన్నారు అందరు. మా గురించి ఎవ్వరు ఆలోచన చేస్తలేరు, అస్సలు పట్టించుకుంటలేరు. ఉన్నారా లేరా అని. ఇది ఉండాలా లేదా? ఇప్పుడు 400 కిరాయా మేడం రెంట్. 2 గంటల నుంచి ఉన్నా, ఇప్పుడు బండిలో గ్యాస్ లేదు. మా పరిస్థితి ఏంది?
మళ్ళీ మేము ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఎవరికైనా అడిగినామనుకో కొట్టడానికి వస్తారు, కంప్లైంట్ ఇవ్వడానికి పోతారు. పోలీసు వాళ్ళు కూడా అరే ఆటోడు ఉన్నాడని ఎవరిది వాళ్ళు పట్టించుకోరు. రోడ్డు మీద కూడా అసలు నైట్ పండుకోవాలా, డేలా కారోబార్ చేయాలా, ఇట్లా అయిపోయింది మా బాధ. ఎందుకు దాదాపు కిలోమీటర్ వరకు ఆటో లైన్ ఉంది, కారణం ఏంటంటారు? గ్యాస్ షార్టేజ్. ఇప్పుడు ఎల్పిజి మొత్తం ఎక్కువైపోతుంది, ఆటోలు ఎక్కువైపోయినాయి సిటీలో. అందులో ఓలా ఊబర్ రోడ్ మాకు ఏమి ఇస్తలేడు, అదే రేటు పెట్టిండు. బయట ఇది ఇండియన్ ఆయిల్ కాబట్టి ఇక్కడ 68 రూపీస్ ఉంది కాబట్టి ఇక్కడ చాలా మంది వస్తారు. బయట ఎల్పిజి 92 రూపాయలు అయింది. ఓలా ఊబర్ వాళ్ళు ఏమో మాకేమో అమౌంట్ ఎక్కువ ఏమి ఇయ్యరు. మేమేమో ఎండలో ఇట్లా కూర్చొని చేసుకుంటూ ఉండాలి. ఆ దేశాలు ఏం లొల్లీలు అయినాయేమో తెలియదు. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. అందులో బైకులు కూడా వచ్చినాయి. ఇప్పుడు బైకులు ఓలా ఊబర్ ర్యాపిడో బైకులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అవి నడుపుతున్నారు, అక్కడ ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మేము ఆటోలో మాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడ ఏం చేయాలో అర్థమవుతలేదు. మెల్లమెల్ల ఇట్లానే ఉంటే తర్వాతకి ఇబ్బందిలే. ఇంకా ఎంతసేపు నుంచి ఉంచో ఉన్నారు? నేను 2 గంటలు అవుతుంది, 2-3 గంటల నుంచి ఇట్లానే ఉన్నాం. మేము ఒక్కొక్క ఆటో జరుపుకుంటూ వస్తున్నాము. ఇంకా అయితే దాదాపు గవర్నమెంట్ ప్రాబ్లం ఏం లేదు, గ్యాస్ వస్తుంది అంటూ ఉన్నారు. అట్లా ఉంటే ఇక్కడ దాకా మాకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే? మేము మా ఇంటికాడనే చేసుకుంటుండే. నేను కాళీమందిర్ నుంచి వచ్చిన వీడికి ఇక్కడ తక్కువ ఉందని ఆ 92 రూపాయలు పెట్టి నేను తీసుకున్నా అంటే అది నాకు ఒక 40-50 రూపాయలకి నేను చూసుకుంటే మొత్తం 1000 రూపాయలు నేను కొట్టించుకుంటే 4 ట్రిప్పులు కొట్టినా అంటే అయిపోతుంది. అసలు గ్యాస్ కొరత ఎన్ని రోజుల నుంచి ఉంది? ఇది 3 రోజుల్లో అవుతుంది. ఇప్పుడు ఎంత లీటర్ ఎంత అసలు? ఫస్ట్ లీటర్ మ్యాక్సిమం లీటర్ ఏమో 62 రూపాయలే, కానీ ఈయన 5 రూపాయలు 6 రూపాయలు పెంచి 68 ఈయన చేసిండు. ఇక బయట ప్రైవేట్గా ఉన్నాయి కదా అవన్నీ 92-98 అట్లా 100 దాకా వెళ్తున్నాయి. ఆల్రెడీ మేము లైన్లో నిలబడ్డాం మేడం. అయితే ఏమన్నారు గ్యాస్ అయిపోయింది అని చెప్పేసి 2 వీలర్ మీద ఇద్దరు వచ్చి గ్యాస్ అయిపోయింది అని చెప్పేసి పోరంటే మేము ఆల్రెడీ చూసుకుంటూ వచ్చినాం. అంతలోనే మేము వచ్చి అడిగితే 10 బండ్లు 15 బండ్ల వరకే ఉంది గ్యాస్ వెళ్ళిపోని అని చెప్పేసి చెప్తున్నారు మేడం. అదే స్ట్రక్ అవుతుంది మాకు గ్యాస్ కొంచెం. ఎందుకు అట్లా చెప్తున్నారు? ఏమని రీజన్ ఏంటంట? ఏమో మేడం, మేము స్టాక్ లేదని అంటారు, గ్యాస్లో స్టాక్ లేదు వెళ్ళిపోని అని చెప్పేసి చెప్తారు మేడం. ఈ కొంచెం ఓలా ఊబర్ ర్యాపిడో గిదా మాది మీద కొంచెం దయ చూపిస్తే మంచి ఉంటుంది మేడం. 20 కిలోమీటర్కి 200, 210, 180 రూపాయలు చూపిస్తుంది మేడం. ఎట్లా బతకాలి మేడం? పిల్లలకి ఎట్లా సాగాలి? ఫీజు ఎట్లా కట్టాలి? ఆటో ఏమై 12,000 ఉంది మేడం, ఎట్లా కట్టాలి? ఎట్లా బతకాలి? రూమ్ రెంట్ 6,000 అయినాయి, ఎట్లా బతకాలి మేడం? హైదరాబాద్లో ఎట్లా బతకాలి? చూస్తే గ్యాస్ స్ట్రైక్ ఎట్లయింది, అదే పరేషాన్లో ఉన్నాం మేడం. మేము 67 ఉండే ఇప్పుడు 80 అయిందంట. 80 అంటే ఇక్కడ ఏమో అంటున్నాండి, 80 ఉందంట. 67 ఆడ యూసుఫ్ కూడా ఏమో 90 రూపాయలు లీటరు. ఆడ కుల్ల ఉంది. ఇంకా మా నాంపల్లిలో లేదు. ఎందుకు అసలు ఏంది ఇది కొరత ఉంది కాబట్టి వీళ్ళు ఏమైనా క్యాష్ చేసుకోవడానికి ఏమో దోచుకుంటారు, ఏం చేస్తున్నారు మేడం? ప్రైవేట్ పంపోళ్ళు దోచుకుంటారు అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మా అవసరం కాదు. ఇప్పుడు వాళ్ళు వస్తే వస్తారు, లేకపోతే వద్దని అంటారు. వాళ్ళు దోచుకుంటారు, ఏం చేస్తామన్నా? ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు పోపించుకోవాలి, లైన్లో కూర్చొని పోపించుకోవాలి. అదే ఇబ్బంది అవుతుంది మేడం. ఇలా కొంచెం మా మీద కొంచెం దయ చూపిస్తే మంచిది. ఆటో డ్రైవర్లకి గిట రేవంత్ రెడ్డి సాబ్ గిట మా మీద దయ చూపిస్తే మంచి ఉంటుంది. సిఎన్జి గ్యాస్ కొరత ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు లైన్లో ఉండి 45 మినిట్స్ అవుతుంది మేడం, ఇంకా కొట్టలేదు. మాకు ఇట్లా అయితే చాలా కష్టం బిజినెస్. ఇప్పుడు ఆల్రెడీ డైరెక్ట్ కస్టమర్స్ వస్తే కూడా వదిలేసాను, ఎందుకంటే గ్యాస్ అయిపోయింది. పెట్రోల్ అంటే డైరెక్ట్ కొట్టుకొని వెళ్ళొచ్చు, గ్యాస్ అయితే కాదు కదా, కస్టమర్ వెయిట్ చేయలేరు. రెండు గిరాకులు అయితే వెళ్ళిపోయినాయి. ఎట్లా దాదాపు పెట్రోల్ రేట్లు ఉంది కాబట్టి సిఎన్జి వాడడం జరుగుతూ ఉంది. ఇట్లా సిఎన్జి కూడా రేటు పెరిగితే ఏంటి పరిస్థితి? కష్టం మేడం. ఇప్పటికే మాకు ఆన్లైన్ ఇప్పుడు ర్యాపిడో ఊబర్ నడుస్తుంది 99%. ఈ గ్యాస్ పైనే కాబట్టి నడుస్తుంది. ఇంకా రేట్ పెంచితే చాలా కష్టం మేడం. దాదాపు హైదరాబాద్లో సిఎన్జి గ్యాస్ ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉంటారండి? నాకు తెలిసిన మటుకైతే చాలా మంది 30,000-40,000 మంది ఉంటారు మేడం. ఇట్లా గిరాకీలు వస్తున్నాయి కానీ గ్యాస్ లేని కారణంగా ఎక్కించుకోలేకపోతున్నారా? గ్యాస్ అంటే లైన్ ఉంటుంది కదా, చాలా బండ్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు సిఎన్జీ తీసుకుంటారు, ఎందుకంటే 97 రూపీస్ అయితే మాకు 20 కిలోమీటర్స్ ఇస్తుంది. అంటే సిఎన్జీ తీసుకుంటారు, కార్ కానీ బైక్స్ కూడా తీసుకుంటారు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. పంప్స్ ఎక్కువ లేవు ఇవి. అంటే ఎట్లా హైదరాబాద్లో ఏ ఏరియాలో ఈ సిఎన్జి పంప్స్ ఉన్నాయి? సంగీత్ దగ్గర ఉందండి, ఇంకోటి బైబుల్ హౌస్, ఇక్కడ ఒక సోమాజిగూడ, హ్యాబిట్స్ ఒకటి, నెక్స్ట్ వచ్చి బాలనగర్, మూసాపేట్ అక్కడ ఉంది. ఈ గ్యాస్ కొరత నుంచి బయటపడాలంటే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎట్లా ఎన్ని గంటల నుంచి ఉన్నారు మేడం? మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన మేడం, ఇంతవరకు గ్యాస్ దొరకలేదు మేడం. ఇంత స్టార్టేజ్ నడుస్తుంది, చాలా ప్రాబ్లం నడుస్తుంది మేడం. ఏదో ఒకటి గవర్నమెంట్ ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం మేడం. ఎట్లా ఎన్ని రోజుల నుంచి ఉందండి కొరత? మేడం ఇప్పుడు కంటిన్యూ ఈ రోజుతోనే వారం రోజులు అవుతుంది మేడం.
వారం రోజులు అయితే స్టార్ట్ 54 రూపీస్ ఉండే గ్యాస్, ఇప్పుడు 93 రూపీస్, 100 కూడా అవుతుంది. కొన్ని బంకులు అయితే మొత్తం బంద్ చేసుకున్నారు, ఎక్కువ రేటు పెంచేస్తారు, పోసుకుంటారు మేడం. ఇది కొంచెం గవర్నమెంట్ ఇది కాబట్టి ఇక ఏదో నడుస్తుంది. ఇది కూడా పిలిపి లైన్లో నిలబడి పోపించుకుంటున్నాం మేడం. 3 గంటలు అవుతుంది మేడం. ఇది మేడం. ఈ 15-20 రోజులనే 100 రూపీస్ అయింది మేడం. ఎట్లా బతకాలో చెప్పండి మేడం. ఇప్పుడు కిరాయి కట్టాలి, అవి కట్టాలి, ఇవి కట్టాలి. ఇప్పుడు 100 రూపాయలు లీటర్ అంటే మాకు ఇచ్చేదే 15 లీటర్లు మైలేజ్ ఇస్తుంది. ఎట్లా పోవాలా, ఎట్లా రావాలా? ఓలా ఊబర్ ఉంటే మేము ఎట్లా బతకాలా మేడం చెప్పండి. గవర్నమెంట్ కూడా మేడం ఇది 3 గంటలే మేము వచ్చి 3 గంటల సేపు అట్లే నిలబడ్డాం మేము. గ్యాస్ కరెక్ట్ లేదు, సెట్టింగ్ పెడుతురు అంతా ఇది చేస్తున్నారు. మా స్కూల్ ఫీజు ఇది అంతా మేము కట్టాలంటే మాకు పరిశ్రమ ఉంది మేడం. ఇక ఏమో మీకు చేయాలి, దయచేసి చేయాలి మేడం, మంచి కరెక్ట్ చేయాలి. ఇది మొత్తం ఆగమాగా ఆటో ఫ్యాడ్ అయితే మొత్తం ఆగమవుతుంది. ఆటో ఇది కరెక్ట్ ఉంది, మీడియాలో మంచిగా చేయాలి మేడం. ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది ఉందండి? వారం రోజు ఇబ్బంది అవుతుంది మేడం. మాకు ఇది చేయాలి. ఇక మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేడం, చాలా ఇబ్బంది. గ్యాస్ కొరత కారణంగా రేట్లు కూడా పెంచారా? రేట్లు పెంచారు, నైట్ 3 పెంచారు మేడం, నైట్ 3 పెంచారు. మొత్తం గ్యాస్ అని బండ్లన్నీ లైన్లా. మేమేం చేస్తలేం. ఇక గ్యాస్ కొడుతున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఏం చేస్తాం మేడం? ఇక 3 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం మేము. ఇప్పుడు ఏం చేయాలి? మా పరిస్థితి ఏంది మేడం? చెప్పి మీరే చెప్పాలి మేడం. మా పరిస్థితి ఇట్లా ఉంది. మొత్తం ఆటో లైన్ అయితే మొత్తం లాగం. బస్ ఫ్రీ చేసాడు రేవంత్ రెడ్డి. బస్ ఫ్రీ చేస్తే మొత్తం లేడీస్ మొత్తం బస్సులో ఎక్కిపోతారు. గంట సేపు కూడా బస్ స్టాప్లో నిలబెడతారు, వెళ్ళిపోతారు. కానీ ఆటో అయితే ఎక్కుతలేరు మేడం వాళ్ళు. అసలు ఆగం ఆటో డ్రైవర్లు అయితే మొత్తం అవుతుంది మేడం. పరిస్థితి ఇట్లా ఉంది మాది. ఆటో డ్రైవర్ పరిస్థితి ఇట్లా ఉంది. మీరు ఏమైనా దయచేసి ఏమైనా చూడాలి మేడం. ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క రేటు ఉంది. ఒక జాగాలో 97 ఉంది, ఒక జాగాలో 68 ఉంది, ఒక జాగాలో 83 ఉంది. ఇప్పుడు ఇక్కడ తక్కువ ఉంది, 68 ఉంది. ఇక్కడ 68 ఉందని చెప్పి చూస్తే మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం లైనే ఉంది. పొద్దుగాల 10 గంటలకు వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత గ్యాస్ అయిపోయిందని అంటున్నారు. పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి మేడం. ఎందుకంటే ఇక ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఇప్పుడు ఆటోలకు ఇంత ఇబ్బంది ఉన్నా కానీ ఏం పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డి కంపల్సరీ పట్టించుకోవాలి. ఈ గవర్నమెంట్ కూడా స్పందించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఎందుకు ఇది ఇబ్బంది అవుతుందని ఒకటే లీటర్ మీద 30 రూపాయలు పెరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పంపు మీద ఏమో 68 ఉంది, బయట చూస్తేనేమో 93 ఉంది. మేము ఎట్లా బతకాలి మేడం? ఇప్పటికీ 4 గంటలు అయింది, చాలా ఇబ్బందిలో ఉన్నాము. ఈ గవర్నమెంట్కు కూడా మీరు దయచేసి మీడియా వాళ్ళు గవర్నమెంట్కు చేరేటట్టు వీడియో పంపించాలని చెప్తున్నాం మేడం. ఎందుకంటే చాలా ఇబ్బందిలో ఉన్నాం. మాకు వేస్తా అన్న 12,000 కూడా వేస్తలేడు గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఆటో డ్రైవర్లకు బాధలే ఉంది, ఇంకా వేరేది ఏం లేదు. చాలా ఇబ్బందిలో ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి చాలా అంటే చాలా ఇబ్బందిలో ఉన్నాము. ఈ గవర్నమెంట్కు చేరేదాకా ఈ వీడియో మాత్రం అందరికీ చేరేదాకా దయచేసి మీరు అందరికీ పంపించాలి సార్. అది 3 గంటలు అవుతాను, 12 నుంచి వచ్చింది. ఇప్పుడు 3 గంటలు, 12 గంటలు అంటే ఇప్పుడు 3:30 అయింది. 3:30 గంటలు. ఎందుకు కొరత? దాదాపు కిలోమీటర్ వరకు ఆటోలు నుంచో ఉన్నాయి. అదే మేడం, అక్కడ పోసే ఒకటే 2 పంపులు ఉన్నా కూడా ఒకటే పంపులో పోస్తాను. రెండింటితో పోయాలి కదా, పబ్లిక్ ఉందని. కావాలనే చేస్తున్నారా? ఎట్లా చేస్తాను మనకు తెలియదు కదా అది. ఇప్పుడు ఏమంటే వాళ్ళని ఇప్పుడు మనం ఏమున్నాయి ఫస్ట్ మనం పోసింది ఎక్క అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా అనేటట్టుగా లేదా ఇప్పుడు కనీసం నీ బండి ఉంది. ఇప్పుడు ఏమన్నా మన్నాడు అట్లా. ఇప్పుడు గ్యాస్ అయిపోయిందని కూడా మేము ఏం చెప్తాము? ఇప్పుడు అది పొజిషన్. గ్యాస్ అయిపోయిందని చెప్పి ఎట్లా? గ్యాస్ అయిపోయిందని చెప్పి ఏమన్నా బ్లాక్లో అమ్ముకుంటున్నారా? బ్లాక్ ఇది అది మాకు తెలియదు మేడం. మాకేం తెలుసు? వస్తాం పోయినాం అంతవరకు తెలుసు. ఇక బ్లాక్ చెప్తాను అది అని మనం చెప్పలేము కదా, చూస్తే చెప్పవచ్చు. చెప్తాం సార్, ఏమవుతుంది? లైన్లతో నిలబడాలి. ఇప్పుడు కూడా గ్యాస్ దొరకలేదు. 2 గంటలు కాదు, 12 గంటల నుంచి ఉన్నాం. 12 టైం తీసుకోండి. 12 ఎంత అయింది? 3 అవుతుంది. 3 గంటలు ఇంత లైన్లో నిలబడాలి. మా సార్ సీఎం సార్ చేస్తాడు, ఏమవుతుంది? ఏం చేస్తలేరు. ఇట్లా లైన్లో నిలబడాలి. గ్యాస్ దొరకలేదు. బిజినెస్ దందలు కూడా అవుతలేవు. అది ఏంటి? ఊళ్ళో ఊబర్ రాబడో తీసారు, మొత్తానికే పడేసారు. ఎట్లా బతకాలి బతికేటోళ్ళు? అది బంద్ చేస్తే అది కూడా అవుతుంది అంటే అది పోయింది, ఇది అయింది. ఇప్పుడు రంజాన్ తర్వాత ఇక ఎవరైనా చేసి హర్తాలు చేస్తేనే అవుతుంది ఇక, దాని తర్వాత కాదు. ఎగ్జామ్స్ ఉన్నాయి, రంజాన్ ఉన్నది, దాని తర్వాత చేస్తేనే ఏదైనా ఒకటి. ఇక రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తారేమో చూడాలి. ఇక ఇట్లా లైన్లతో నిలబడాలి.
సాయంత్రం పోతే రేటుకు పైసలు ఇవ్వాలి కిరాయి, గ్యాస్కి డబ్బులు ఇవ్వాలి, ఇంటికి ఏం లేదు, ఉట్టి చేతులు కట్టుకొని పోవాలి అంతే. దొరకదు. ఎట్లా అండి ఎంతసేపు నుంచి ఉన్నారు? ఎన్ని రోజుల నుంచి గ్యాస్ కొరత ఉంది? తెలుగు దాదాపు ఎన్ని రోజుల నుంచి ఉంది గ్యాస్ కొరత? ఇట్లా 10 days అవుతుంది. 10 days నుంచి ఇట్లనే ఉంది. ఎట్లా ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు గ్యాస్ కోసం? 2 hours 3 hours అవుతుంది. ఈరోజు అయితే ఇంకా చాలా లేట్ అయింది. నేను కరెక్ట్ 12కి వచ్చిన, ఇప్పుడు 2:45 అవుతుంది. ఇంకా సరే ఇంకా లైన్ రాలేదు. ఎట్లా సడన్ గా ఈరోజు రేట్లు పెంచారంటున్నారు, వాస్తవా? రేట్లు డైలీ పెంచుతున్నారు. ఇప్పుడు 93 నడుస్తుంది ఇంకా బయట ఇట్లా. అసలు ఎంత ఉండే ఇంత ఇద్దరికి? ఫస్ట్ నేను వచ్చినప్పుడు నేను 6 months కింద వచ్చిన 53 ఉండే. ఈరోజు అసలు పొద్దున ఎంత ఉండే? పొద్దున ఒక దగ్గర 90 ఉంటుంది, కొన్ని దగ్గర 68 ఉంటుంది, కొన్ని దగ్గర 93 అవుతుంది. ఎందుకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అమ్ముకుంటున్నారు? అంటే ఏమైనా గ్యాస్ కొరత ఉందని ఏమంటారు ఈ పెట్రోల్ బంక్ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు దీన్ని? అంటే అదే తెలియట్లేదు. ఇది గవర్నమెంట్ అని చెప్పి అంటున్నందుకు एक पंप पे 68 रुपीज़, गवर्नमेंट पंप पे 68 ले रहे, और प्राइवेट पंप पे एक जना 90 ले रहा, एक जना 93 ले रहा. पूरे रेटा पूरे बढ़ा दिए कुछ. हाँ ఇది కాదు, ఇది గవర్నమెంట్ బంక్ కాబట్టి తక్కువ ఉందా? అది గవర్నమెంట్ బంక్ అనేందుకు తక్కువ ఉంది. ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు అయితే 93 అట్లా తీసుకుంటారు. ఒకవేళ ప్రైవేట్ అయితే సేమ్ ఇదే రేట్ ఉంది అనుకో, అందరు అక్కడ ఇక్కడ కొట్టించుకుంటారు కాబట్టి ఇంత రష్ ఏమి ఉండదు. 93 అట్లా ఇప్పుడు ఎవరైనా అదే అనుకుంటారు కదా మేడం, అమౌంట్ కొంచెం తక్కువ ఉంటే ఇక్కడికి వచ్చి కొట్టించుకోవాలని చెప్పి అనుకుంటాను. నేను అట్లా అని చెప్పి వచ్చిన ఇంకా లైన్లో వెళ్ళినట్టే ఇప్పుడు ఇంత టైం. ఎట్లా మీకు ఈ గ్యాస్ కొరత వచ్చింది, మరి ఎట్లా మీ బిజినెస్ ఎలా ఉంది? बिजनेस कुछ भी नहीं है मैडम, कारोबार तो कुछ भी नहीं. తెలుగు మేడం బిజినెస్ అయితే మాకేం లేదు. ఆ గ్యాస్కి పైసలు పోతున్నాయి, ఆటో కిరాయికి పోతున్నాయి. ఇంటికి అయితే పొద్దున ఎండలో రావాలి, ఇంటికి ఏం తీసుకోవాలి లేదు, ఉన్న మాట చెప్తున్నాం. ఇక బిజినెస్ ఏముంది మేడం, ఇప్పుడు టైం ఇంత అవుతుంది, ఇప్పుడు 3 అవుతుంది, పోయి తినాలా, ఇంకా మళ్ళీ ఇంకా మనం నైట్ 9 గంటలు అనుకో ఎంత అమౌంట్ వస్తుంది, ఒక 500-600 కొడతాం అంత అయిపోతుంది. కాదు ఎట్లా గ్యాస్ కొరత వల్ల ఎంత క్యూ లైన్ ఉందంటే డైలీ ఇంత క్యూ లైన్ ఉంటుందా? డైలీ ఇట్లనే ఉంటుంది, డైలీ ఉంటుంది. కాదు ఇది మీరు ఎల్పిజి గ్యాసే సిఎన్జి గ్యాస్? ఎల్పిజి మరి ఎల్పిజి గ్యాస్కి ప్రస్తుతానికైతే కొరత ఉంది, ఇదివరకు కొరత లేదు కదా మేడం? ఇదివరకు కొరత లేకుండే ఎల్పిజి. అవును. మరి డైలీ ఎందుకు ఇంత లైను? అంటే ఇప్పుడు అమౌంట్ పెరిగింది కదా మేడం, అందుకోసమే.